ఒక పల్లెటూరిలో మీరా అనే ముదుసలి అమ్మమ్మ ఉంది. ఆమెతో పాటు స్నోయ్ అనే తెల్లని ముద్దుగుమ్మ పిల్లి ఉండేది. ప్రతి ఉదయం స్నోయ్ కిటికీ దగ్గర కూర్చొని పక్షులు, సీతాకోక చిలుకలను చూస్తూ ఆనందించేది. తూర్పు గాలిలో ఎగిరే ఆకుల వెంట పరుగు తీస్తూ ఆడేది. ఆపై మీరా ఊడిన కడ్డీ బుట్టలో పొంగిపొర్లుతూ నిద్రపోతూ ఉండేది. ఒకరోజు వర్షం కురుస్తుంటే మీరాకు జ్వరంతో మంచం పట్టింది. స్నోయ్ మాత్రం ఆమె పక్కన నుండి కదల్లేదు. మెల్లగా గర్జిస్తూ, మీరా చెయ్యి ముద్దు పెడుతూ, చివరికి లాండ్రీ దగ్గర నుండి గ్లోవ్స్ తీసుకువచ్చింది. పక్కింటివారు పిల్లిని ఇలా తికమక పడుతుంటే గమనించి, వచ్చి మీరాకు సహాయం చేశారు. చిన్న పిల్లి ప్రేమ వల్ల మీరా త్వరగా కోలుకున్నారు. అప్పటి నుండి స్నోయ్ పల్లె లోకానికి హీరో అయిపోయింది. అందమైన పిల్లి మాత్రమే కాకుండా, మంచి మనసున్న చిన్న కాపరిగా పేరు సంపాదించింది. మీరా ఆమెను ముద్దుగా, ఫర్గా ఉన్న నా దేవత అని పిలిచేది.